పాస్వర్డ్ పాలసీస్ ఆర్గనైజేషన్స్లో ఏవైతే మనం పాస్వర్డ్స్ యూజ్ చేస్తున్నామో పాస్వర్డ్స్ అనేవి సెక్యూర్గా ఉండాలి. సో ఇలా సెక్యూర్గా ఉండడం కోసం మనం కొన్ని పాస్వర్డ్ పాలసీస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఉదాహరణకి పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఒకటి తీసుకుంటే ఈ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందంటే, ఎవరైతే యూజర్ పర్టికులర్గా ఆ పాస్వర్డ్స్ని యూజ్ చేస్తున్నారో లేదంటే కొత్తగా పాస్వర్డ్స్ని సెట్ చేసుకుంటున్నారో వాళ్ళు సెట్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. మీరు సెట్ చేసుకునే పాస్వర్డ్లో స్మాల్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇంకా పాస్వర్డ్ లెంత్, ఈ పాస్వర్డ్ లెంత్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ కానీ 9, 10 అప్ టు 15 లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా చూసుకోవడం వల్ల ఈ పాస్వర్డ్ కాంప్లెక్సిటీని నంబర్స్ ఇవన్నీ మిక్స్డ్గా యూజ్ చేయడం వల్ల ఈ పాస్వర్డ్ లెంత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఏవైనా సైబర్ అటాక్స్ జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే అటాకర్స్ ఇలాంటి పాస్వర్డ్ అటాక్స్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్స్ని యూజ్ చేస్తారు. ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్స్లో ఏంటంటే లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ని యూజ్ చేసి కొన్ని అప్లికేషన్స్ని యూజ్ చేసి ఏదైతే వాళ్ళ టార్గెట్ ఉంటుందో మన అప్లికేషన్ కానీ ఏదైనా ఒక డివైస్ కానీ, సో ఆ లాగిన్ ఫామ్లో ఏవైతే పాస్వర్డ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం మ్యాచ్ అయ్యేటట్టు ఆ పాస్వర్డ్ అటాక్ అనేది చేస్తారు టూల్స్ని యూజ్ చేసి, ఏవి హ్యాకింగ్ టూల్స్ని యూజ్ చేసి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందో మన అప్లికేషన్లో యూజ్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్కి, సో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట మనం ఏ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నామో ఏంటనేది. సో అలాంటి అటాక్స్ నుంచి డిఫెండ్ చేసుకోవడానికి ఏంటంటే ఈ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ప్లస్ పాస్వర్డ్ లెంత్ అనేది మనం ఆ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో దీనివల్ల అకౌంట్స్ సెక్యూర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ని అలా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ కొంతమంది అడ్మిన్ అని చెప్పేసి యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్, లేకపోతే యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ బ్లాంక్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ డిఫాల్ట్గా ఉంటాయి అనమాట. ఎవరైతే వెండర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్ తీసుకుంటే లేదంటే ఏదో ఒక నెట్వర్కింగ్ డివైజెస్ తీసుకుంటే ఆ డివైస్లో ఏంటంటే డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఎవరైతే కంపెనీ వాళ్ళు బై చేసుకుని దాని తర్వాత వాళ్ళ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇన్స్టాలేషన్ అప్పుడు ప్రాబ్లం అవ్వకూడదని కొన్ని డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఇస్తూ ఉంటారనమాట వెండర్స్. బట్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అవే డిఫాల్ట్ పాస్వర్డ్స్ మర్చిపోతామేమో అనుకుని అవే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఒక డివైస్ మనం తీసుకుంటున్నామో నెట్వర్కింగ్ డివైసెస్ కానీ ఏదైనా ఒక రౌటర్ కానీ ఆ డివైస్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పాస్వర్డ్స్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ చేంజ్ చేయాలి. ఇలా చేంజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా ఒక అటాకర్ కానీ మీ నెట్వర్క్ కానీ లేకపోతే మీ అప్లికేషన్స్ కానీ ఆ లాగిన్ ఫామ్కి యాక్సెస్ తీసుకోగలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిఫాల్ట్ పాస్వర్డ్స్ని ట్రై చేసి అందులో లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డూ నాట్ యూజ్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్ కంపోనెంట్స్ లేకపోతే నెట్వర్కింగ్ డివైసెస్. సో ఇలా సెక్యూర్గా ఉండడం కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్. ఈ పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్స్ ఏంటంటే, ఒక 30 days ఆ పర్టికులర్ యూజర్ పాస్వర్డ్స్ యూజ్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ ఎక్స్పైరీ అయిపోయేలాగా ఒక పాలసీస్ని అప్లై చేసామనుకోండి, ఆటోమేటిక్గా 31st day ఆర్ 38th day కంప్లీట్ అయిన తర్వాత ఆ యూజర్ ఎప్పుడైతే లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాడో సెట్ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఆ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు కూడా పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఇంకా పాస్వర్డ్ లెంత్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే రిపీటెడ్గా నెంబర్స్ పక్కనే యూజ్ చేయకూడదు. 1 2 3 4 5 6 లేకపోతే 9999, సో లేకపోతే 1122 ఇలా రిపీటెడ్ నెంబర్స్ కూడా యూజ్ చేయకూడదు. సో ఇలాంటి పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఈ రూల్స్ ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు అది సెక్యూర్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా అది ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఈ పాస్వర్డ్ ఎక్స్పైరీ అయిపోయి కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఏమైనా బ్రీచెస్ జరిగినప్పుడు మీరు న్యూస్లో చూసే ఉంటారు, పర్టికులర్ షాపింగ్ వెబ్సైట్ డీటెయిల్స్ అనేవి బ్రీచ్ అయ్యాయి, డీటెయిల్స్ పబ్లిక్ అవైలబుల్గా ఉన్నాయి, లేకపోతే హ్యాకర్స్ ఆ డీటెయిల్స్ని పబ్లిక్గా పోస్ట్ చేశారు ఇంటర్నెట్లో, అవి ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్రీచ్ జరిగింది, ఒక 1 week ముందు బ్రీచ్ జరిగింది, మీ పాస్వర్డ్ 30 daysకి ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆ బ్రీచ్లో ఆ పాస్వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు పాస్వర్డ్ చేంజ్ చేస్తారు కాబట్టి ఎవరైనా ఒకవేళ అటాకర్ కానీ ఎవరైనా వేరే వ్యక్తులు మీ అకౌంట్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పటికీ మీరు పాస్వర్డ్ ఆటోమేటిక్గా చేంజ్ చేసేస్తారు. కాబట్టి ఒకవేళ మీకు ఆ బ్రీచ్ గురించి తెలియకపోయినా, మీ డీటెయిల్స్ పబ్లిక్గా అవైలబుల్గా ఉన్నాయని తెలియకపోయినా కూడా పాస్వర్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళు మీ అకౌంట్లో లాగిన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉండవు అనమాట. సో ఇలాంటి పాస్వర్డ్ పాలసీస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఒక కొన్ని పాస్వర్డ్ పాలసీస్ని మనం ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అకౌంట్స్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు.